మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నేను డైరెక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగాను అనమాట, ఇదేంటి కంప్లీట్గా సుధాకర్ గారి లైఫ్ స్టోరీ ఏమన్నా పెట్టినారంటే అలా కుదిరిపోయింది బ్రో అని చెప్పేసి అన్నాడు. ఇక ఇంటికి తెల్లవడాక ఈ ముఖం చూసినాక ఈ ఆకారం చూసినాక దేనికి పనికి వస్తారు చూస్తారు కదా. కానీ ఈ మధ్యలో మీరు చేస్తున్న మూవీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మిమ్మల్ని సెంటర్ పెట్టుకొని మొత్తం స్టోరీస్ అనేది అల్లుతూ అట్లా తీసుకెళ్తున్నారు కదా. నాకు నాటకాలు అంటే బాగా ఇష్టం అండి. ముత్తయ్యలో సినిమా యాక్టర్ కావాలని ఎంత కష్టపడ్డాను, నాటకాల కోసం అంత ఇబ్బంది పడ్డా. మరి ముత్తయ్య రిలీజ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి వస్తున్న పేరు కానీ లేకపోతే నీ క్యారెక్టర్ గురించి కానీ ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్ని. నేను స్క్రీన్ పైన చూస్తూ ఉంటే మళ్ళీ అనే క్యారెక్టర్కి ఈ సినిమాలో ఏ సంఘటన అయినా కానీ మిమ్మల్ని ఇంకా బాగా కదిలిచ్చింది, యాజ్ ఇట్ ఈజ్ ఉందని అనుకునింది ఏదైనా సీన్ ఉందా? ఆ కొడుకు హాస్పిటల్లో ఉంటే ఆ డబ్బులు నేను సినిమా కోసం ప్రయత్నం చేస్తుంటాను. నిజంగా సినిమా యాక్టర్లు అవుతున్న వాళ్ళు అంత కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అది నిజంగా చాలా కష్టం అండి. బలగం తాతగా ఆ తర్వాత ఒక బాపు నేనే అంటూ వస్తూ ఇది కాదు రాబాయ్, నేనైతే ముత్తయ్యగా నేను ఇప్పుడు వస్తా అని చెప్పేసి మన స్టూడియోకి నల్లకు కూడా వచ్చేసాడు మన సుధాకర్ గారు. ఆయనతో పాటు నేను ఒక్కడిని వస్తే సరిపోదు, నాతో పాటు పక్కన మల్లిగాడు ఉండాలి. మేము ఎక్కడి పోయినా కానీ అది ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు మల్లిగాడు ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి కూడా మల్లిగాడు ఉండాలి. అందుకోసం ఇద్దరు వచ్చేసారనమాట. మరి ముత్తయ్య ముచ్చట్లేదో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్కారం. హాయ్ బ్రో. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారండి? ముత్తయ్య చూసిన తర్వాత నేను కూడా మస్తున్నా తెలుసా, మీ యాక్టింగ్ కానీ ఏంది అంటే నేను డైరెక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగాను అనమాట, ఇదేంటి కంప్లీట్గా సుధాకర్ గారి లైఫ్ స్టోరీ ఏమన్నా పెట్టినారంటే అలా కుదిరిపోయింది బ్రో అని చెప్పేసి అన్నాడు. దీనికి మీరేమంటారా? అవునన్నా కాదన్నా ప్రతి దాంట్లో నా లైఫ్ స్టోరీ ఎక్కడో ఒక్కడ వస్తుంది. నన్ను ముఖం చూడగానే వాళ్ళకి అనిపిస్తుందేమో, లేదా కథలు రాసుకుంటే నా అదృష్టవశాతాలు కలిసిపోతున్నాయి అంతే. కానీ ఈ మధ్యలో మీరు చేస్తున్న మూవీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మిమ్మల్ని సెంటర్ పెట్టుకొని మొత్తం స్టోరీస్ అనేది అల్లుతూ అట్లా తీసుకెళ్తున్నారు కదా. ఇక ఇంటికి తెల్లవడాక ఈ ముఖం చూసినాక ఈ ఆకారం చూసినాక దేనికి పనికి వస్తారు చూస్తారు కదా. ఆ కథలు రాసుకున్న వాళ్ళకి ఆ కథకు పనికి వస్తాను అంతే. మరి ఈ ముత్తయ్య ఏంటి ఫస్ట్ ముత్తయ్యతోనే మొదలెట్టారుగా? అవునండి. అయితే ముత్తయ్యతో మొదలెట్టినా కానీ చాలా రోజుల తర్వాత మరి అయితే మా ముందుకు వచ్చింది. నాకు నాటకాలు అంటే బాగా ఇష్టం అండి. ముత్తయ్యలో సినిమా యాక్టర్ కావాలని ఎంత కష్టపడ్డాను, నాటకాల కోసం అంత ఇబ్బంది పడ్డా. ఒక వ్యక్తికి ఒకరిని పరిచయం చేయడానికి నా దగ్గర 10 రూపాయలు లంచం తీసుకున్నవాడు కూడా ఉన్నాడు, బతికే ఉన్నాడు వాడు. నేను చాలా నీతిపరుని అని నాకే చెప్తుంటాడు. లంచం ఇచ్చిన నేనే, కానీ మీకే చెప్తుంటాడు, నాకే చెప్తుంటాడు గొప్ప విషయాలు. అటువంటి అన్నీ నాటకాలకు ఉపయోగపడ్డాయి. ఈ ముత్తయ్యలో సినిమా కోసం నేను పడ్డ కష్టం, ఎట్లా ఇబ్బంది పడ్డానో నాటకాల కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డానండి రియల్ లైఫ్లో. ఓకే. అంటే మీరు వచ్చేటప్పుడు మల్లిగాడు లేకపోతే నేను రానని చెప్పేసి అన్నారంట. ఏంది మల్లిగాడు ఉంటేనే వస్తారా మీరు? మల్లిగాడు లేకపోతే రావడం కదా, కానీ మల్లిగా ఉండడం మంచిది కదా. మళ్ళీ హలో, ఏం సంగతి? హ్యాపీ అన్న. మరి ముత్తయ్య అయితే మంచి సక్సెస్ అయింది అండ్ ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంతకు నీ అసలు పేరు ఏంటి? మళ్ళీనేనా లేకపోతే ఇంకా వేరే పేరు ఏమైనా ఉందా? నా పేరు అరుణ్ రాజ్ అన్న. అరుణ్ రాజ్. ఓకే. మరి మహబూబ్ నగర్ మాది. ఓకే. ప్రజెంట్ అలా ముత్తయ్య జర్నీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి ముత్తయ్య రిలీజ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి వస్తున్న పేరు కానీ లేకపోతే నీ క్యారెక్టర్ గురించి కానీ ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్ని. నేను స్క్రీన్ పైన చూస్తూ ఉంటే మళ్ళీ అనే క్యారెక్టర్కి అంటే ఈవెన్ ముత్తయ్యతో లవ్లో పడిపోయా నేను అనిపించింది ఆ క్యారెక్టర్ చూస్తుంటే. ఎవ్రీవన్ యాక్చువల్లీ చాలా మందిలో ముత్తయ్య ఉంటాడు అన్న, నాకు తెలిసి మేబీ నేను అట్లా లవ్లో పడిపోయి ఉన్నా ముత్తయ్యతో అని చాలాసార్లు సార్ని దుక్కొని కౌగిలించుకోవాలనిపించింది. ఆ 70 ఏళ్ళ సంవత్సరంలో తను పోరాడే ఘటన, సినిమా కోసం, ప్రయత్నాల కోసం, అది నేను ఈ సినిమా చేయకపోయినా సరే నేను ఈ సినిమా చూస్తే చాలా ఆందోళనకు గురై ఏడిచి చాలా ఒక యాక్టర్ యాజ్ అన్ యాక్టర్గా చాలా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినిమా నాకు చాలా ఫేవరెట్ ఫిల్మ్ అయ్యేది. ఓకే. అయ్యా మరి ముత్తయ్య
వచ్చి ఫస్ట్ మిమ్మల్నే ఒక సెంట్రిక్గా పెట్టుకొని సినిమా తీస్తాను అని చెప్పేసి డైరెక్టర్ అన్నప్పుడు కానీ అండ్ మీకు ఏమనిపించింది అసలు? నాకేమనిపించలేదు, మరో నాటకం వేస్తాను అనుకున్నా. మరో నాటకం వేస్తాను, సినిమా అని మాత్రం అనిపించలేదా? నాకు భాస్కర్ గారిని చూసిన తర్వాత వారి ఆలోచనలు ఇవన్నీ చూస్తే ఇదంతా నాకు అది రాకున్నది ఏంది, మరో నాటకం వేస్తాను అనుకున్నాం. నాటకంలాగా వేయించాడు. ఒక సినిమా లాగా నాతో చేయించలేదు. నేను చేసింది వారు వాళ్ళ కెమెరాలో చూపించారు. ఓకే. ఈ సినిమాలో ఏ సంఘటన అయినా కానీ మిమ్మల్ని ఇంకా బాగా కదిలిచ్చింది, యాజ్ ఇట్ ఈజ్ ఉందని అనుకునింది ఏదైనా సీన్ ఉందా? ఏదంటే ఆ కొడుకు హాస్పిటల్లో ఉంటే ఆ డబ్బులు నేను సినిమా కోసం ప్రయత్నం చేస్తుంటాను. అవునవును. నిజంగా సినిమా యాక్టర్లు అవుతున్న వాళ్ళలో అంత కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అది నిజంగా చాలా కష్టం అండి. నా బాధలు కూడా దీంట్లో కనిపించింది. అది సహజంగానే అట్లా బాధపడ్డ రోజులు ఉన్నాయి నాటకాల కోసం. కానీ ఈ పాత్ర ఏదైతే ఉందో అది పాత్ర అంటే ఒకటండి, కొంత వయసు వచ్చిన తర్వాత ఇతడు చేసిన ఉద్యోగం, ఇతడు పడ్డ శ్రమ అంతా నెక్స్ట్ అయిపోతుంది. అవునా? ప్రస్తుతం ఇతడు చేస్తున్న పని వలన వచ్చే ఆదాయం ముఖ్యం అనుకుంటుంటారు కుటుంబ సభ్యులు. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. చిన్నపిల్లలకు అడుగుతాం, చాక్లెట్ కావన్నా అడుగుతుంటాం. అట్లాంటి కోరికలు పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి కదా, ఎవరు అడగరు. అట్లా ప్రతి ఒక్కడికి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకేదో చేయాల్సి ఉండే అని కోరిక ఉంటుంది. చెప్పలేక చేయలేక బాధపడుతుంటారు. వయసు సహకరించదు, శరీరం సహకరించదు అనుకుంటున్నాం. అటువంటి వాళ్ళు కూడా పెద్దవాళ్ళను వాళ్ళ ఆశయాలు, ఆకాంక్షలు ఏమున్నాయో తెలుసుకొని కొంచెం ప్రయత్నం చేస్తే వాళ్ళు సౌఖ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కేవలం తిండి కోసం మాత్రమే కాదు కదా. అట్లా రిటైర్ అయిన తర్వాత మరి మీరైతే ఈ జర్నీ అనేది కూడా మొదలు పెట్టారు. అయ్యా, నాటకాలు కానీ ఆ తర్వాత సినిమాలు కానీ. రిటైర్ కాకముందే నాటకం మొదలుపెట్టినండి. సినిమాల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం తర్వాత అనేది స్టార్ట్ అయింది. అవును. కానీ ఇంత లేట్ ఏజ్లో ఇది కూడా ఇంత పాపులారిటీ కానీ ప్రేక్షకులు మిమ్మల్ని చూసి ఒకటి సొంత తాతం చూస్తున్నంత ఆప్యాయత అనేది వస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? గొప్పతనం అండి అదంతా. మౌర్య గారి గొప్పతనం. వారు సెలక్షన్ చేసుకున్నారు, వారు చెప్పినట్టుగా నేను చేసుకుంటున్నా. నా గొప్పతనం ఏం లేదు, మొత్తం మౌర్య గారిది. మొత్తం డైరెక్టర్ గారికి క్రెడిట్ ఇచ్చేస్తున్నారు అయితే. ఓకే బ్రో. అండ్ మీ క్యారెక్టర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, కాకపోతే అది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండే అని అనిపించింది తెలుసా. ఏంటంటే ఎప్పుడు అంటే అక్కడ లవ్ ఏంటంటే నీకు అమ్మాయి మధ్యలో కంటే నీకు ముత్తయ్యకు మధ్యలో ఉన్న లవ్ అనేది ఎక్కువ కనిపించింది మాకు. మధ్యలో ఆయన ఇద్దరి మధ్యలో పడిన గొడవ కానీ అది. సో ఫస్ట్ స్టోరీ చెప్పగానే ఏమనిపించింది? యాక్చువల్లీ స్టోరీ చెప్పగానే నేను అన్న దగ్గరికి వచ్చి, అన్న నాకు యాక్చువల్లీ ఈ స్టోరీ అంతా బాగా పోనుకపోయిందన్న. నాకు స్లాంగ్ యాక్చువల్లీ అన్నతో నాకు ఒకటి ఏంటంటే మహబూబ్ నగర్ ఆథెంటిక్ స్లాంగ్ నాకు బాగా కనెక్ట్ అయిపోయింది అన్న. యాక్చువల్లీ ఓకే, అది ప్లస్ అయింది నాకు యాక్టింగ్కి. కానీ ఇంకా అన్న యాక్చువల్లీ స్పార్క్, యాక్టర్లో స్పార్క్ బాగా చూసేస్తాడు. ఐ థింక్ అదొక నాకు బాగా ప్లస్ అయింది, ఆథెంటిక్ స్లాంగ్. దాంతోపాటు అన్న రాసే సీన్లు చాలా బాగా అర్థమయ్యేటట్టు, చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చూసేసరికి చూసి వస్తుంది అసలు క్యారెక్టర్, ఖచ్చితంగా దీన్ని చేసేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఓకే చేసేసా. అప్పటి నుంచి లవ్లో పడ్డాను. యాక్చువల్ నేను సినిమా వర్క్షాప్ నుంచి నేను లవ్లో పడ్డాను, స్క్రిప్ట్ చదివినప్పటి నుంచే. ఓకే, హ్యాపీ. అయ్యా మరి ఈ సినిమాని ఫస్ట్ థియేటర్లో చూసిన తర్వాత ఎలా అనిపించింది? ఏంటంటే అది షూటింగ్ చేసేటప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, కానీ మొత్తం అవుట్పుట్ అంతా తీసుకొని అలా స్క్రీన్ మీద చూసేటప్పుడు నన్ను నేను చూసుకోసరికి నవ్వుతూ ఉన్నాను. ఇంత బాగా తీశారని. అక్కడ తీసేటప్పుడు హాస్యం అనిపించాలి, ఇక్కడ చూసేటప్పుడు హాస్యం కనిపించింది, వినిపించింది, అనిపించింది. కానీ ఇంతకు మల్లికి ఎలా పెళ్లి చేసినారో కూడా మాకు ఇంతవరకు చూపెట్టలే. ఎందుకని అలాగా? మల్లికి పెళ్లి చేసిందంటే అంతకంటే ముందు మళ్ళీ బాగా దెబ్బలు తిన్నాడు. అందుకని ఇప్పుడు అట్లనే చేసుకోవాలని అందరు కోరుకుంటారు యువకులు అని. అట్లా దెబ్బలు తిని పెళ్లి చేసుకోకని చెప్పడానికి అది చూపెట్టలే. మీకంటూ ఒక గొప్ప పేరు అనేది కూడా తీసుకొని వచ్చింది బలగం. బలగం తర్వాత బాపు తర్వాత ఇప్పుడు ముత్తయ్య. ఎలా అనిపిస్తుంది అయ్యా మొత్తం అంతా ఒక గ్రాఫ్ చూస్తూ ఉంటే? ముగ్గురు దర్శకులు, అది నాదేం లేదు. నన్ను ఉపయోగించుకుంటున్నారు, ఎందుకు ఉపయోగపడతానని చూస్తున్నారు. ఇవాళ రేపు బాంబులు పెడితే కర్రలు వేసిపోవడం,
ఇట్లా స్టేజ్ పోతే రైలు వెనకపోవడం, ఇవన్నీ సినిమా అనుకుంటున్నారు మన జనం. అది సినిమా కాదు ఆయన, అంతకంతే మంచి కథలు ఉన్నాయి మన దగ్గర ఉన్న వాళ్ళతోటి చేయవచ్చు. నేను అందమైన హీరోని కాదు, ఈయన అందమైన హీరో కాదు. ఈయన కండలు పెరిగి ఇట్లా 6 ప్యాక్ ఏం లేదు, ఏం ఫైటింగ్ చేసిండు, ఏం చేసిండు, ఏం చేయలేదు. కనుక ఇట్లాంటి వాళ్ళని పెట్టి కూడా అద్భుతమైన సినిమాలు తీయచ్చని నిరూపిస్తున్నాడు. ఇవి ఇట్లాంటి దర్శకులను పట్టుకోవాలి. పెట్టుబడిదారులు మునుగరు వందల కోట్లు 1000 కోట్లు రావాలని కోరుకొని పెట్టి వేస్ట్ చేస్తున్నారు పైసలని. ఇట్లాంటి కథలు తీసుకొని మంచి సినిమాలు తీయచ్చు. నాటకాల్లో ఎన్నో పాత్రలు అనేది చేసే ఉంటారు. అవునయ్యా. అయితే సినిమాల్లో విషయానికి వచ్చేటప్పటికి కూడా అరే ఈ టైప్ ఆఫ్ పాత్రలు చేయాలి, ఈ రకమైన పాత్రలు అనేది కూడా నేను పోషించాలి అని కూడా ఎప్పుడో ఒకసారి అనుకునే ఉంటారు కదా. నాకు అటువంటి పాత్రనే వస్తానండి. అన్నీ వస్తున్నాయా? ఇంతకు ఏ పాత్రలు అనుకున్నారు అప్పట్లో? నేను భీష్ముడి లాంటి పాత్ర చేస్తా అనుకున్నా. ఆ, అట్లాగే దీంట్లో ఒక ఏకపాత్ర అభినయం చేసిన, అవును. ఆ పాత్ర వేయాలని నా కోరిక. ఆ, అట్లా అన్ని అందులో ఈ పాత్ర వచ్చింది నాకు. ఓకే. అది ఎస్సీ రంగారావు వేసిన సినిమాలలో. అవును. అంటే ఆ సంసారంలో వస్తున్న యాతనలన్నీ అట్టడుగుగా ఉన్న ఈ పట్టించుకున్నటువంటి యజమాని, ఉమ్, ఆ రిటైర్ అయిన యజమాని అనమాట. ఉమ్, రిటైర్ గారు రిటైర్మెంట్ దగ్గర ఉన్న యజమాని, ఓకే. లేదా వాళ్ళని బతికినట్టుగా కూడా లెక్క పట్టరు, కానీ వాళ్ళ ప్రమేయంగా సినిమా తీశారు. కానీ మీ సినిమా ఆ థియేటర్లో వేస్తుంటే ఎట్లా అనిపించింది తెలుసా? అసలు మస్తు అనిపించింది. ఇజ్జత్ కా సవాల్ అని మీ ఏది మీ మాటలతో రన్ అవుతూ ఉండింటే. కానీ మీరు చేసిన క్యారెక్టర్లో ఒకటి మాత్రం నాకైతే భలే భయం వేసింది. ఏంటంటే తాత తప్పిపోయాడంటే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన పొలంలో మంచం వేసుకొని కూర్చున్నాడు. ఆయన మళ్ళీ దొరికాడు అన్నప్పుడు ఒక్క జంపు చేస్తావు చూసినా ఆయన కాళ్ళ మీద, ఒక్కసారిగా అరే ఆయన ఎట్లా తట్టుకున్నాడు అనిపించింది. ఆ జంపు, లాంగ్ జంపు కరెక్ట్గా ఆయన మీద ల్యాండ్ అవుతావు నువ్వు. ఎందుకు అసలు అది? యాక్చువల్లీ ఈ సీన్కి ఒకటి ఉందన్న. యాక్చువల్లీ భాస్కర్ మౌర్య అన్న ఒకటి నాకు డార్లింగ్, నువ్వు ఈ సీన్లో నాకు ఏం చేస్తావు తెలియదు, నువ్వు రన్ చేసుకుంటూ వచ్చి పడితే చెప్పు అది ఉసిపోవాలి అని చెప్పిండు. అంటే అది తెగిపోవాలి అని చెప్పిండు. నా మైండ్లో అదే ఉందన్న ఎగ్జాక్ట్లీ. అనుకున్నట్టు అది నేను చేయాలి ఇప్పుడు, షూర్గా చేయాలి, చెప్పు పోగొట్టుకోవాలి. ఏం చేయాలి కానీ వచ్చేసి చెప్పు పోగొట్టుకున్నా ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అన్న చెప్పినట్టు షాట్ వచ్చినందుకు. ఓకే. అందుకే అది అంత దారుణంగా వచ్చి అట్లా పడ్డా, అది పోవాలని. ఆయన కాళ్ళ మీద ల్యాండ్ అయ్యా ఏంటి? లేదు, యాక్చువల్లీ ఇట్లా వెళ్ళిపోతుంది అన్న. అది అంటే మంచం పై నుంచి కాలు వెళ్ళిపోయి ఇక్కడ దాకా వస్తుంది, ఈ బ్యాక్ సైడ్ దాకా వస్తుంది. ఓకే. అంటే అది నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన ఆ సీన్. ఎందుకంటే అన్న అట్లా చెప్పింది నాకు, అది ఖచ్చితంగా ఇది వెళ్ళాలి అని. నా టార్గెట్ మొత్తం మైండ్లో అదే ఉంది. తను చెప్పు పోగొట్టుకోవాలి, నేను రావాలి ఆ షాట్ అని. చెప్పు తెగ్గొట్టుకోవాలని ఉండేది. చెప్పు తెగ్గొట్టుకో అంటే ఆల్రెడీ ముందు దానిలో అయితే నువ్వు చెప్పు ఆల్రెడీ తెగ్గిపోయేలాగా అయిపోయింది కాబట్టి ఇక్కడ మాత్రం తెగ్గొట్టుకునేలా నువ్వు జంప్ చేయాలి. అప్పుడు కాపాడింది కూడా ఎవరు? ముత్తయ్య. అన్నీ నీకైతే ఒక షీల్డ్ లాగా ఆయనే అనమాట, మొత్తం కాపాడుతూ ఉండింది మొత్తం సీన్లో. మొత్తం ఊర్లో పెద్ద ఎవరు లేకుంటారు, ఇంకా తనే నాకు అన్ని. యా, అందుకే నేను ముత్తయ్యతో లవ్లో పడ్డా. ఎస్. శోకర్ గారు, ఏంటంటే 70 ఏళ్ళ తర్వాత ఎవరైనా కానీ వాళ్ళని మెయిన్ హీరోగా పెట్టుకొని సినిమాలు చూడాలన్నా కానీ సో ప్రేక్షకులు ఒక రకంగా అరే ఏంటిది అని అనుకుంటారు. కాకపోతే అలాంటి సినిమాలని కూడా ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అది మంచి రావాల్సిన మార్పు అనిపిస్తుంది అయ్యా. హీరో అనగానే 6 ప్యాక్ బాడీ, అందమైన ముఖం, అందమైన శరీరం, అన్నీ అందమే. ఈ గడ్డం మీసాలు తెల్లవాడోళ్ళు అందంగా ఉండరా? కనిపిస్తుందా, వినిపిస్తుందా, అనిపించదా? ఈ విషయంలో కూడా మనం చూడదలుచుకుంటే అందాన్ని చూడొచ్చు. తాత, తండ్రి ఇట్లాంటి ఆలోచనలు ఉండి ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు కూడా సినిమాలకు ఉపయోగపడతాయి. అది కథలు ఉంటాయి. వెనకటి తాతలు చెప్పే కథలు వినేవాళ్ళం. అందుకని మాకు ఇప్పుడున్న కష్టాలు లేవు. ఇప్పుడు తాతలు కథ చెప్పడం లేరు. ప్రతి ఒక్కరికి ఎన్ని కష్టాలంటే ముట్టుకుంటే 30 మహాభారత కథలు చెప్తున్నారు వాళ్ళకు. ఓకే. అగ్గిపెట్టెలన్నీ కలిపి రైలు డబ్బాలు చెప్తే మేము ఎంత ఆనందపడేవాళ్ళము. ఇప్పుడు రైలు తీసుకొచ్చి పెట్టి అంత ఆనందం లేదు పిల్లలకు. నిజమయ్యా, అది నిజం. నేను మా హీరో అందంగానే ఉన్నాడు, నేను మాత్రం అంత అందంగా లేను. ఎంటకలు తెల్లగా ముసలోడిని నేను పోయి డ్యాన్స్ చేస్తాను, చూసిన వాళ్ళు సంతోషపడతారు. ఎందుకని ఇప్పటి వాళ్ళు అసలు చేయించలేరు. కనుక
వయసు పెద్ద పెరిగినా సరే వాళ్ళలో కళాత్మక దృష్టి ఉంటుంది, వాళ్ళు కూడా చూపించగలగాలి. చూపించినప్పుడు ఆ ఆనందం వస్తుంది అందరికీ. అటువంటి మార్పులు రావాలి. ఇందులో ఎక్కువగా నాటకాలు వేసే పాత్ర అనేది కూడా చేశారు. సో ఈ పద్యాల గురించి సార్ ఎట్లా అసలు? అది పద్యాలు కాదండి, అది ఏకపాత్రాభినయం. కొన్ని కొన్ని పాటలు కూడా పాడుతూ ఉంటారు కదా మధ్యలో, ఆ టీ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు కానీ. అవి ఏమిటంటే మాటలు మాట్లాడుతుంటే శాతకానులు అని అంటుంటాం కదా, పంట లేవడు లేతే ఆగడు అంటుంటాం. ఇవి ఏంటి ఊత పదాలు అన్నమాట. అటువంటి వాళ్ళ కోసం ఈ మాటలన్నీ వచ్చినాయి. అవన్నీ నానోడ్లు ఇవన్నీ చదువుతూ ఉంటాయి. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నోట్లో ఆ మాటలు వస్తుంటాయి. కానీ అందులో మీరు వేసుకున్న వేషం కానీ అది పోస్టర్ మీద ఆ ఫోటో చూస్తుంటే అమ్మో ఈసారి పెద్దగానే ప్లాన్ చేసినాడు తాత అని చెప్పేసి మాకు అనిపించింది. ఇంతకు మీకు రజనీకాంత్ సినిమాలో అవకాశం వచ్చిందట్టుగా, ఏ సినిమాలో? ఏ సినిమాలో గుర్తులేదండి. రమ్మన్నారు, పొమ్మన్నారు, నిలబడమన్నారు. చూసి సార్లాడదండి తర్వాత చదువుతుంటే ఉండి అన్నాడు. నిజంగా వచ్చిందా? ఎప్పుడయ్యేది ఏమో అది గుర్తులేదు నాకు. రమ్మన్నారు హైదరాబాద్లోనే. నిలబడి 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 ఎవరు రావాలనో వచ్చిన వాడు రాకపోతే చాలాసేపు నిలబడి ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకు వచ్చి గొడవ. నేను ఇంకా ఆ సినిమాలో లాస్ట్లో పెట్టిన డైలాగ్ అదేదో ఊరికే అనుకున్నా, అది నిజమా? యా అంతే, ఏది ఉంటే అది చెప్పేస్తాను. అది మీలో ఉన్న గొప్పతనం అయ్యా, అంతే. శిశు మందిర్లో అబద్ధాలు ఆడద్దు అని చెప్తుంటాం పిల్లలకు. మేమే అబద్ధాలు ఆడితే ఎట్లా చెప్పండి? అంతే. మా మౌర్య కూడా శిశు మందిర్ విద్యార్థి. అవును, వాళ్ళ అమ్మగారు కూడా శిశు మందిర్లో పనిచేశారు. ఆయనతో మాట్లాడేటప్పుడు అన్నాడు, మాకు ఒక డిఫరెంట్ కనెక్షన్ ఉందండి, మా అమ్మగారు అండ్ సుధాకర్ గారు ఇద్దరు వర్క్ చేసింది కూడా శిశు మందిర్లోనే అని చెప్తుంటే, అవునా ఈ కనెక్షన్ అక్కడి నుంచి ఉందా అని అనిపించింది. ఓకే. అంటే మీకు ఇలాంటి తాతగారు ఎవరన్నా ఉన్నారా ఇలా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ బాగా? లిటరలీ నేను సినిమా ఆ టైంలో కూడా నేను తనకంటే ఎక్కువ నాకు ముత్తయ్యతో నాకు కనెక్షన్ ఉందన్న, లిటరల్ చెప్పాలంటే. ఇంకా లిటరలీ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నా లైఫ్లో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎట్లా ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా ఎంట్రీ? యాక్చువల్లీ ఈ యాక్టింగ్ ఫీల్డ్లో అంటే నేను 2019 అనుకుంటా థియేటర్ చేశాను నేను. థియేటర్ ఆఫ్టర్ ఇంకా అన్నకి అట్లా ప్రొఫైల్ పంపించేసరికి చూసి అన్న మీ ఆడిషన్ ఫోటో ఒకటి మస్తు ఉంటుందంటగా, ఇట్లా ఈ టైప్లో ఇట్లా పోజ్ ఇస్తూ. ఇంకా ఈ ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి నిజ జీవితంలో నిజమైన ముత్తయ్య భాస్కర్ మౌర్యది నాకు. ఓకే. అదే అన్న, నేను తనకి మళ్ళీలాగానే ఉంటా తనతో. తను నాకు ఇన్స్పిరేషన్, ఎప్పటికీ ప్రతి ఒక్కటి ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉంటాడు. తను నాకు ఎప్పటికీ నాకు ముత్తయ్య లాగానే. ఓకే. రియల్ లైఫ్ ముత్తయ్య భాస్కర్ మౌర్య నా ఉద్దేశం. అయ్యా మీరు చేసిన 4-5 మూవీస్ అయినా కానీ సో చాలా ఇంపార్టెంట్, మొత్తం 78 కానీ మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటే ఆ 4 గుర్తొస్తున్నాయి. అవును. ఇన్ని ఎప్పుడు చేశారు అసలు? ఎప్పటి నుంచి మొదలెట్టారు ఇంతకు? మల్లేశం సినిమా ఫస్ట్, నేను నా జీవితంలో ఫస్ట్ సినిమా మల్లేశం. దాని తర్వాత ఇవన్నీ ఈ బాలుగా టాకీస్ తోటి ఇది మొదలైంది. ఇది మొదలైంది నడిచింది. ఈ గడ్డం మీసాలు ఇవన్నీ కూడా బాలుగా టాకీస్లో కూడా ఉన్నాయి. బాలుగా టాకీస్లో టాకీస్కి వెళ్ళి బొమ్మలు చూస్తుంటారు కదా, బొమ్మలు చూసే మీకు కూడా డిఫరెంట్ పేరు కూడా ఉంది కదా, తాత. దాంట్లో తాత. ఆమె ఒక అమ్మాయి ఇప్పటికి కూడా 2 సినిమాలు తీస్తుంది కదా, ఆమె పేరు. ఆమెకు నేను ఆ సినిమాలకు ఇష్టపడిపోతుంటాను. షకీలా తాత పేరు. ఇంకా ఏదైనా చెయ్యలేదు, ఇంకా ఇట్లాంటి కావాలి అనుకున్న పాత్ర ఏదైనా ఉంటుంది కదా, ఏమన్నా ఉందా? అవి అన్నీ మంచి మంచి నటులు చేశారండి. ఆ పాత్రలు వద్దు మనకు. నేను మాత్రమే పనికి వచ్చే పాత్రలు కావాలి. వాస్తవంగా నేను ఒక 700 సినిమాలు చూసుంటాను, ఇంకెక్కువ. ఆ సినిమాల్లో వేసిన పాత్రలు వాళ్ళు చేసింది నేను చేసేందుకు ఇంకా వాళ్ళు బాగానే చేశారు. వాళ్ళు చేయని పాత్రలు ఏమన్నా ఉంటే నన్ను ఉపయోగించుకొని పెడితే బాగుంటుంది. కానీ ఇందులో మీలో ఉన్నది కొత్త యాంగిల్ మాత్రం చూపించారు భాస్కర్ గారు. ఏంటంటే ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేసిన ఏకపాత్ర అభినయం అనేది కూడా నాకు ఎస్వి రంగారావు ఇష్టం అండి. అదే సావిత్రి గారు ఇష్టం. సావిత్రి గారు సినిమాలో ఉంటే కళ్ళు తప్ప ఆమె శరీరం వైపు నాకు దృష్టి పోదు. ఆమె ఎటు చూస్తే అటు చూస్తుంటాను. ఎస్వి రంగారావు గారు అంటే అంత ఇష్టం కదా.
మరి ఆయన యాక్ట్ చేసిన మూవీస్లలో మీరు ఎక్కువసార్లు చూసింది ఏది? ఘటోత్కచుడు, ఆ, మాయాబజార్. మాయాబజార్ 23 సార్లు చూసిన నేను. ఇప్పటికి వచ్చినా కానీ మీరు కదలరేమో, మళ్ళీ చూస్తూనే ఉంటారు. మళ్ళీ పోయి చూస్తా. ఆ, ఎందుకు ఆ క్యారెక్టర్లో అంతగా ఏం నచ్చింది? కాదు కానీ ఆ దర్శకుడు, ఆ టెక్నీషియన్, ఆ స్క్రిప్ట్ రైటరు, అట్లాగే నేపథ్య రచన, ఆ చిత్రీకరణ అన్నీ ఎప్పటికూ తీసినా అంతకంటే గొప్పది చేయలేమండి. అందుకని నచ్చుతుంది నాకు. మీరు చేసిన మూవీస్లలో మీకు బాగా నచ్చిన ఒక క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు మీరు? బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ముత్తయ్యే. ముత్తయ్యనా? నన్ను ఫుల్గా ఉపయోగించుకున్నారు ముత్తయ్యలు, మిగతా వాళ్ళు అంత ఉపయోగించుకోలేదు. ఓకే. డైలాగుల వరకు వాళ్ళు చెప్పింది చేయడం వరకే ఉపయోగపడ్డా. ముత్తయ్యలో ఎగరడం నా ఇష్టం. యా, కానీ ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందయ్యా, భలే ఉంటుంది. అదేంటంటే సో ఆ పొలం గురించి చెప్తారు చూసారా, భలే ఉంటుంది అసలు. మీలో అంటే మీరు చెప్తూ ఉంటే కూడా మాకల్లో అరే ఒక జీవితాన్ని చెప్తున్నారు ఈయన ఇట్లా అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. అట్లా చెప్పించారు మౌరి గారు మాతో. ఎన్ని రోజులు పట్టింది షూటింగ్ మొత్తం? లెక్క నాకు తెలియదండి, నాకు మౌరి గారే చెప్పాలి. 13 days అయింది అన్న. 13 days. 13 days అయింది. కానీ ప్రీ వర్క్ మాత్రం చాలా ఎక్కువ రోజులు చేశారేమో కదా, లైక్ రిహార్సల్స్ కానీ. ఆల్మోస్ట్ అది కూడా అంటే కొంచెం అది తొందరలోనే అయిపోయింది, జస్ట్ 20 days అట్లా అయిపోయింది. బట్ అంటే క్యారెక్టర్స్ అంతా తీసుకురావడం, వాళ్ళతో వేయించడం, అది కొంచెం ప్రాసెస్ ఎక్కువైంది. బట్ షూట్ మాత్రం అసలు వేరే లెవెల్ ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. ఫుల్ మొత్తం టీమ్, ఓల్డ్ టీమ్ మొత్తం ఎంజాయ్ చేసినాం. 13 daysలో అందరు చాలా బాగా వర్క్ చేశారు. అది 13 days జరిగిందన్న షూట్ అయితే. 13 days జరిగింది. కానీ 13 days అయినా కానీ అరే ఇన్ని రోజులు అన్నట్టు బాగా అనిపించింది మాకైతే. అవును అవును. ఓకే తాత, ఇంతకు ఆ స్కూటీ ఏది ఉంది కదా, ఆ టీవీఎస్ ఎక్సెల్, అది ఎట్లా ఇప్పటికీ తోలుతుంటారా? అప్పటికప్పుడు నేర్పించింది నాకు. అప్పటికప్పుడు నేర్పించారు? అవునండి, నాకు రాదు. కానీ ఒక చోట ఆపడానికి కూడా కొంచెం కష్టపడుతున్నట్టు నాకు అనిపించింది. అమ్మో అప్పుడు ఎక్కడ పడతారా అని. చాలా ఇబ్బంది పడ్డాను. ఏం లేదు, నడిము కుదని నగలు ఎక్కువ, శాతకాలం సన్న ఎక్కువ, చిన్న రూపాయి గీతలు ఎక్కువ, ఏం లేని గీతలు ఎక్కువ అని ఏ ఎక్కడ తప్పు జరుగుద్దో దాన్ని సర్దిద్దడానికి చాలా కష్టాలు పడవలసి వస్తుంది. కనుక చదవకుండా ఎక్కువ ఏమో కాదు అంటే నేను ప్రతి సైకిల్ ఎక్కిన అలవాటు ఉన్నది. ఇది ఎక్కడితే సైకిల్ దగ్గర స్టార్ట్ చేసి గట్టిగా పట్టుకోండి సైకిల్ ఎక్క అన్నాడు. పట్టుకున్నా పోయినా, కానీ ఆపడానికి ఇదొత్తాల అప్పుడు 2 పట్టుకొని కాలు పెట్టి ఇట్టి అనుకుంటా పోయినా, ఆపిన మొత్తం మీద. అదే మాక్సిమం ఎక్కడ చూసినా కానీ ఆ బైక్ మీరే తోలుతా అంటారా? టీవీఎస్ ఎక్సెల్ మొత్తం తోలుతుంటారు. భలే అనిపించింది. ఇంట్లో ఇంతకు కొడుకు ఏమంటున్నాడు? కొడుకు ఏమన్నా షాప్ ఏమన్నా పెట్టించినారు ఎప్పుడేమన్నా? ఇంజనీర్ మద్రాసులో. ఓకే. ముత్తయ్య సినిమాలో కొడుక్కి షాప్ పెట్టించినారా? షాప్ ఎక్కడిది? పెట్టిలే. మరి ఆ 5 లక్షలు ఎంతో వస్తే 1 లక్షమో మీరేమో షార్ట్ ఫిలిమ్స్ తీసినారు, తర్వాత వచ్చిన డబ్బులతో పెట్టించాలిగా. జాగ్రత్త జేబులో పెట్టుకున్నా. జరులో పెట్టుకున్నారా? హాస్పిటల్ పోతాం కదా మళ్ళీ. అవును. అయ్యా మీరు ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్ మరి అయితే వర్క్ చేశారు, బాగుంటాయి. కాకపోతే ఈ ముత్తయ్య అనేది కూడా మీకంటూ ఒక డిఫరెంట్ ఫిలిం, ఒక గొప్ప స్థానం అనేది కూడా మీ మనసులో ఉంది. మరి డైరెక్టర్ గురించి మీరేమంటారు, వర్క్ చేసిన డైరెక్టర్గానే? డైరెక్టరు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండి. ఆయన కథ ఇది రచయిత ఆయనే. మధ్య మధ్య డైలాగులు ఏం చెప్పాలనో చెప్పింది వారే. సన్నివేశాల్లో ఎట్లా ఉండాలనో కుదించింది వారే. కనుక వారికి అవకాశం ఇస్తే ఇంతకంటే సినిమాలు మంచిగా తీయగలరు, గొప్ప సినిమా చేయగలరు. అందమైన హీరోయిన్, అందమైన హీరో కథలు పెట్టద్దు వారికి. కథ హీరోగా ఉండేటటువంటి తీసి చెప్తే అద్భుతమైన సినిమాలు తీయగలరు. ఈ 1000 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసుకు అక్కర్లేదు, వేస్ట్. మధ్యకాలంలో పల్లెటూరుని కూడా ఇంత అందంగా చూపించచ్చా అనేది ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది. అవునన్నా. ప్రతి ఫ్రేమ్ కూడా ఒక చోట సారా తాగి ఇది వేసుకొని పోతా ఊళ్ళో పోయి మళ్ళీ మర్రి వస్తా. అక్కడ నా ఏమో కుక్క పడ్డది. కుక్క పడితే దాన్ని బట్టి నేను దానికంటే స్పీడ్గా తోలినా, అది నా బండి కంటే స్పీడ్ ముందు దొరుకుతాను. దీన్ని ఎట్ట తప్పించుకోవాలని దానికి గుద్దినాక పోయి పక్క కుయ్యి అనుకుంటే పక్క అనుకున్నది. అమ్మయ్య బతికిపోయిన అనుకున్నా. అది మనిషి అయినా గుద్దుదు,
అదే అదే విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అదే కానీ ఇలాంటివన్నీ భలే సరదాగా ఉంటాయి అసలు. మీరు నేర్చుకున్నారు, మీరు ఒక్కరే పోతున్నారంటేనే అసలు మళ్ళీ అది సాహసకృతం వెళ్ళండి. కానీ ఇంకో సినిమాలో ఎన్ని చూసి ఖచ్చితంగా మీతో ఈసారి పెద్ద బుల్లెట్ దోలిపిస్తారేమో అనిపిస్తుంది. ఆ సర్కస్ ఫీట్లు చేయొద్దులేండి. ఆ వైర్లు బట్టి పైకి లాగడం ఇటువంటి ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. కార్డు ఎట్లా పైకి లేచిపోతాయి, మనిషి ఎట్లా పైకి లేచిపోతాను తెలిసిపోయింది. సినిమాలో పెడితే లాగుతాను పైకి అనుకుంటారు. ఇప్పుడు మారిపోయింది ఇక అంతా మారిపోయింది. కనుక అటువంటి కాకుండా ఈ ముత్తే లాంటి సహజమైనటువంటి తీయాలి. దీనిలో ఎక్కడ తాళ్ళ మీద లేవడం లేదు, నాకు బదులుగా ఎవడో వచ్చి బండి నడపడం లేదు, మళ్ళీ ఎగిరి దూకుతాడు ఒకసారి, అప్పుడు ఇట్లా అన్నది బండి. ఇంకొకటి కూడా మనోడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామ వచ్చి కొడతా అంటాడు. కొడతా అంటే ఆడ పోయి పడ్డాడు, ఒకసారి పడి మళ్ళీ లేచి అదే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అదే దాని గురించి సీక్రెట్ అడిగితే చెప్పాడు బ్రో డైరెక్టర్ గారు. చెప్పాడా? చాలా బాగా చెప్పారు. అది మేమైతే కట్ చెప్పాం బ్రో, అది కంటిన్యూ చేయాలి అని చెప్పేసి. ఎలా అనిపించింది మొత్తం ఆ సీన్ చేసేటప్పుడు? నీకు బాగా ఇష్టమైన సీన్ ఏంటి సినిమా మొత్తం మీద? ఆ సీన్ ఇంతకు మీరు చెప్పిన సీన్ నాకు చాలా ఇష్టం అన్న. అంటే ఆ గుండుపై నుంచి మళ్ళీ బయటకు వచ్చి నీ సంగతి చూస్తా గుండు నా కొడుకు అని వస్తూ 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 ఇంటికాడికి వచ్చి ఆ కింద పడి లేచి నాకు బాగా ఇష్టం. దాంతోపాటు ముత్తయ్య తాగుతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటే ఒక స్టోరీ చెప్తాడన్న. అరే నేను మద్రాసులో నాకు సినిమా ఛాయిస్ వచ్చినప్పుడు నేను ఆడికి పోయి సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ మర్రి చెట్టు కాడ మూలమల్లు కాడ కూర్చొని ఆ సినిమాలో ఏం చేసిండో మొత్తం ఆడ చేసి వచ్చేటోనరా. అవును అసలు అన్న యాజ్ అన్ యాక్టర్గా అసలు లవ్లీ. అసలు ఎవరైనా సరే అది చేస్తూ ఉంటారు అన్న. బేసిక్గా ఎవరైనా సరే యాక్టర్స్ ఆడిషన్కి వెళ్ళేటప్పుడు సంథింగ్ ఏదైనా సరే అసలు ఆ సీన్ తర్వాత అరే మళ్ళీ ఏదైనా కోరిక ఉంటే ఎమ్మన తీర్చుకోవాలిరా, లేకపోతే దాన్ని ఎక్కడనే బొంద పెట్టి రావాలి, అవును, లేకపోతే నాలాగా ఎంబడి పెట్టుకుని తిరగాడొద్దురా అంటాడన్న. అది ఫేవరెట్ సీన్ నాకు. అది నాకు కూడా చాలా ఫేవరెట్ సీన్. అది ఎమోషనల్గా చెప్తారు, ఎమోషనల్గా అది భలే ఉంటుంది అసలు. మౌలి గారు చెప్పించారు, ముందు చెప్పారు ఇట్లా ఉండాలి అని. అది వారికి మేము నటించడం కోసం చేసినాం, వారికి సినిమా మొత్తం అట్లా ఉన్నది మైండ్లో. ఇక్కడ ఏం రావాలి అది చెప్పడం మాట నిజం. అది సినిమాలు చూపెట్టలేదు కానీ ఒకసారి బండి మీదకి వెళ్ళి అడ్డం పడతాం గుడికాడ. పడతారా? అమ్మా ఇద్దరం ఉంటాం ఆ బండి మీద. పడ్డారా? ఓకే, పడతాం. ఆ సినిమాలో ఉండాలి కానీ లేదు, తీసేసాను, కట్ చేసాను. అక్కడ తీసి నేను భవిష్యత్తు చచ్చిపోతే మన ఊరోళ్ళకి సినిమా చూపెట్టాలా, నువ్వే నీ బాధ్యత అంటాను. దానికన్నా ముందు ఆ సన్నివేశం అది. ఓకే, అక్కడ అదొకటి. లాస్ట్లో సినిమా అంతా మీరు సక్సెస్ అయిన తర్వాత సినిమా అంతా చూపించేసి మీరు థియేటర్లో ఎవ్వరు లేకపోతే వచ్చి ఒక్కరు కూర్చుంటారు చూసారా, అదే మూడో సీటు. ఆ సీట్లో అంతకుముందు నుంచి చాలా సినిమాలు చూస్తున్నాను అన్నమాట. ఓకే, నా సినిమా కూడా నా సీట్లో కూర్చొని చూడాలి అని కోరిక. అందుకని ఆ సీట్లో కూర్చొని రోడ్ చేతిలో తప్పిట కూర్చుంటా. నేను చచ్చిపోయాను అనుకొని చేరుతాడు. ఈవెన్ మేము కూడా ఏంటిది ఇప్పటి వరకు బాగా తీసుకొని వచ్చారో లాస్ట్లో ఏంది ఈ షాక్ ఏందా అని చెప్పేసి మేము షాక్ అయిపోయాం. ఎందుకు వద్దు బతికిచ్చు అని చెప్పేసి మేము అనుకున్న సందర్భం. కానీ మరి వెంటనే మీరు లేచినారు చూసారా, అది భలే ఉంటుంది. అయ్యా ఇంతకు ఈ మధ్యకాలంలో ఎందుకని ఈ పిల్లలు కానీ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఆ సఖ్యత అనేది కూడా లేకుండా పోవడానికి గల రీజన్స్ ఏమంటారు? పెద్దలుగా మీరు ఏం చెప్తారు దానికి? తల్లిదండ్రులు అసహజంగా జీవిస్తున్నారు, పిల్లలకు అసహజమైన విద్య అందిస్తున్నారు. పిల్లలకు తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలనో ఏ టీచర్ చెప్పడం లేదు. పిల్లలకు తప్పులు చెప్తున్నారు. అబద్ధం ఆడకు అని చెప్పకూడదు, సత్యం పలుకు అని చెప్పాలి. అబద్ధం ఆడకు అంటే అబద్ధం అంటే ఏంటి అని అడుగుతాడు పక్కని. వాడు అబద్ధం అంటే ఏందో చెప్తాడు, వాని కాక ఇంకోని అడుగుతాడు అబద్ధం అంటే ఏంటిరా అని. ఒకవేళ సత్యం పలుకు అని మనం చెప్తే సత్యం అంటే ఏమిటో అడుగుతాడు వాడు. సత్యం అంటే ఏంటో చెప్తారు అవుతారు వాళ్ళు. ఇప్పుడు సత్యం పలకడం నేర్చుకుంటాడు. కానీ నెగిటివ్ అందిస్తున్నారు అందరికీ. ఓకే, దాని ద్వారా విద్యార్థులు నష్టపోతున్నారు, భవిష్యత్తులో అట్లాగే ఎదుగుతున్నారు. నేను 3 సార్లు 10th ఫెయిల్ అయినా.
అవునా? నాకు ఊరు పెట్టుకొని చదవాలని ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఎందుకు కాలేజ్ చదివి డిగ్రీ చదివి ఊరు పెట్టుకొని చస్తాను దరిద్రులు. వాళ్ళకి ఎవరు నాకు చెప్పినట్టు చెప్పలేదు. నాకు ఎవ్వరు కూడా అబ్బా 10th ఫెయిల్ అయినావా అని ఎవడనలే మా టీచర్లు కూడా. ఏ పర్లేదు మళ్ళీ చదువుతూ అన్నాడు మా రామకృష్ణ సారు. మళ్ళా తూతి ఒక్క పద్యం వస్తే పాస్ అవుతావురా అన్నాడు. అట్లా నేను 3 సార్లు 10th ఫెయిల్ అయినా ఇంగ్లీష్లో లెక్కల్లో. కానీ 40 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేసిన నాలుగు చదివినాడు వాడు లెక్కల్లో ఇంగ్లీష్లో ఫెయిల్ కాలే. అవి 2 సబ్జెక్టు నేను నేర్చుకొని నేను చెప్పడం మొదలెట్టిన. అట్లా మీరు ఆ టైంలో ఏ తప్పులు చేశారో అది తప్పులు చేయనీకోకుండా స్టూడెంట్స్కి జాగ్రత్త పరిచేలా అంతే. చేశారు. అందుకని అసత్యం మాట రాదని చెప్తాం కానీ అబద్ధం ఆడకని చెప్పం. ఎందుకు మౌర్య గారికి తెలుసు ఉండాలి. చాలామంది మగపిల్లలు కూడా ముగ్గులు వేస్తారు కొంతమంది. ఈ మధ్యకాలం చూస్తున్నాం. ముగ్గులు ఆడపిల్ల వేయాలి కదంటారు. ఎందుకు వేయాలి? మెదడు ఉన్నాడు ప్రతి ఒక్కడు పనులు చేయాలి. ఏ పని ఏమిటో తెలుసుకోవాలి. ఏమో ఎవరికి అవసరమైతే ఎప్పుడు ఏ కళను ప్రోత్సహించవలసిన వస్తుందో అంతే. అండ్ ఫైనల్గా బ్రో అన్న నాకు నెక్స్ట్ ఏంటి అని అంటే ఏం చెప్తావు నువ్వు? నెక్స్ట్ ఏంటి అంటే ఆఫ్టర్ ముత్తయ్య అంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్న. అంతే. అంటే ఏది వస్తుంది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. కానీ మళ్ళీ అనే క్యారెక్టర్ మాత్రం ఆ ముద్ర ఇప్పట్లో తీలేవయ్యా. నిన్నైతే ఎవరన్నా చూసినా అరుణ్ అన్నారు, మళ్ళీ అనే అంటారు. అట్లా అంటే పెద్ద ముద్ర వేసేసాడు. అవునన్న అసలు లవ్లీ. అసలు నేను ఎంజాయ్ చేస్తాను యాక్చువల్లీ ఆ సీన్ చేసేటప్పుడు. ఇంతకుముందు సార్ అన్నట్టు నన్ను చాలా బాగా ఉపయోగించుకున్నారు అని సార్ అన్నాడు. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారని. లైక్ అట్లాంటిదే యాజ్ అన్ యాక్టర్గా ఎవరైనా సరే భాస్కర్ అన్న దాంట్లో డైరెక్షన్లో చేయాలని కోరుకుంటారన్న. ఎందుకంటే ఆ యాక్టర్కి ఆ స్పార్క్ చూసి ఆ ఫ్రీడమ్ స్పేస్ ఇచ్చేస్తాడన్న. ఓకే. లైక్ వెట్రిమారన్, బాలా, లైక్ అనురాగ్ కశ్యప్ ఇట్లాంటి రూటెడ్. ఇప్పుడు ఏంటంటే తెలుగులో రూటెడ్ కథలను తీసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈవెన్ ఫ్రేమ్స్ అయినాక కూడా దివాకర్ మండన్న, భాస్కర్ మౌర్య అని ఇద్దరు బాండింగ్, వాళ్ళిద్దరు కలిసి అసలు ఫ్రేమ్స్ ఎట్లా పెట్టాలి. యాక్చువల్లీ ఈ సినిమా ట్రీటే అట్లాంటిది అన్న. అసలు ఇదని చూపించాలి, చాలా బాగా చూపించాలి. దీన్ని మరి అంత వద్దు కాకుండా ఎట్లా చూపించాలో, దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలో అట్లనే ట్రీట్ చేసి చూపించాలి అని చెప్పేసి వాళ్ళంత లవ్లీగా డిసిజన్ తీసుకొని అలా చూపించారు అన్న. ఆ విషయం మాత్రం హ్యాపీ. సూపర్. అండ్ వనపర్తి వాళ్ళు కూడా అసలు మెసేజ్ చేస్తారంటయ్యా. వనపర్తి వాళ్ళు యాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు. అదే దున్నపోతులు బర్రెలు కూడా యాక్టర్లే దీంట్లో. ఒక దున్నపోతులు కనిపించినాయి. అటువంటి ఏం చేద్దామంటే నేను పాట పాడతాను నేను ఉత్తి అని అక్కడ సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందుకు వెదకిన లేదు కదా నీ అన్నా చందాలని నావే కదా ఓహో సుందరి సుందరి అని అనుకున్నాం. వెంటనే తీసి అది భాస్కర్ సార్ దాన్ని ఎక్కించారు. కానీ భలే ఉంటుంది. అది ఏంటంటే అది అన్ని న్యాచురల్గా వస్తుంటుంది, సహజంగానే. బర్రెల దగ్గరికి మేమే వెళ్ళినాం, అవి మా దగ్గర రాలే. మేమే అక్కడ వెళ్ళినాం. అందులో మత్తడి, రాళ్ళు, చెట్లు ప్రతిదీ సహజంగా తీసినాం. కానీ ఒక్క లొకేషన్ చెప్పండి మీకు బాగా నచ్చింది. అండ్ పర్టికులర్గా ఈ సినిమాలో ఏ లొకేషన్ అయితే మీకు బాగా నచ్చిందో చెప్పండి. ఓసారి వర్షం కొడతా అంటే మాకు సీన్ గుళ్ళో పెట్టిండ్రు ఏకపత్రం చేయడానికి. దానికోసం ఎక్కడి నుంచో మేకప్ వేసుకొని బండ్లో కూర్చొని మళ్ళీ చెప్పు చేతులు పట్టుకొని వచ్చినాం. ఇక్కడ కూర్చొని చేసినాం. ఆయన అక్కడ ఆ రోజు అట్లా సక్సెస్గా వస్తాననుకోలే. ఏమైందో ఏమో వర్షం కొడుతుంది, రాత్రి అయిపోయింది, ఎన్ని ఇబ్బందులు పడతాడు భాస్కర్ సార్. ఎక్కడ సీన్ తీసింది? ఆ 4 స్తంభాలు మాత్రం భలే ఉంటుంది. అది గుడి లోపట. ఎక్కడ అది? వనపర్తి సైడ్ అయినా? వనపర్తి అన్న, శ్రీరంగపురం అని ఫేవరెట్ టెంపుల్ యాక్చువల్. అది ఐ థింక్ రీసెంట్గా సిద్ధార్థ్ పెళ్ళి అక్కడే అయింది అనుకుంటా. ఓకే ఓకే. కానీ భలే అనిపించింది మీరు అక్కడి నుంచి నాటకం వేస్తూ ఉన్నప్పుడు అది కానీ మీకు దాని మీద ఉన్న ప్రేమ కానీ. కానీ ముత్తయ్యతో మమ్మల్ని అందరినీ కూడా బాగా పలకరించారు. మీ స్టోరీ అనేది కూడా ఇలా ఉంటుందా అనేది మాత్రం బాగా కనువిందు అయిపోయేలా చేశారు. అయ్యా మా సినిమా చూస్తున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, అందుకని వాళ్ళకి అందులో మంచి అర్థం అవుతుంది. చూడండి వాళ్ళ గురించి నేను చెప్తానయ్యా. వాళ్ళ కర్మ వాళ్ళు గట్టినే చూస్తుంటారు, ఎప్పటికైనా చూస్తారు. ఆయన టీవీలో వచ్చిన తర్వాత ఈ సినిమా చూడడం ఉంటాడు అండి, ఇంకా తప్పకుండా చూస్తారు. నైస్ బ్రో.
థ్యాంక్ యూ Thank you అన్న. థ్యాంక్ యూ. కానీ ఒకటి మాత్రం బాగా నచ్చింది ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఒక కోరిక ఉందంటే అది వెంటనే తీర్చుకోవాలి, లేకపోతే అక్కడే బొందబెట్టి రావాలని చెప్పి మీరు చెప్పారు చూసారా, అది ఒక జీవితానికి పర్ఫెక్ట్ సూట్ అయ్యేది అనమాట. కానీ చాలా చక్కగా మొత్తం వివరించారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే నేను మా టీం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ దాంట్లో. ఎందుకంటే అందరు చాలా బాగా వర్క్ చేశారు, చాలా చాలా ప్యాషనెట్గా, ఎస్ పాజిటివ్గా, ఏం నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా చాలా చాలా అందరు వెళ్ళిపోయేసి వాళ్ళందరికీ మా టీం మొత్తం ఓల్డ్ టీం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. అండ్ వన్ మోర్ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్కి కూడా ఇట్లాంటి సినిమాను ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.